హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు నేను జనవరి 1 రోజు వ్లాగ్ షేర్ చేయబోతున్నాను. ఇలాగ ఇంట్లో పూజ చేసుకొని ఇంకా మా ఊర్లో గ్రామ దేవతలు అయిన రేణుకా ఎల్లమ్మ గంగమ్మ దగ్గరికి గుడికి వెళ్తున్నాము. అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్తాము. మా ఊర్లో ఆదిశక్తి ఉంటుంది కాబట్టి రామాలయం ఉండదు. ఇలా అందరం పిల్లలతో కలిసి బయలుదేరుతున్నాము. ఫ్యామిలీ వాళ్ళిద్దరూ మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ పిల్లలు. చూడండి, ఇలా బయలుదేరుతూ ఉన్నాము. మా ఊర్లో ఉన్న రేణుకా ఎల్లమ్మ చాలా మహిమగల తల్లి. చాలామంది వస్తూ ఉంటారు. చాలామంది మొక్కుకొని చాలామందికి అవి సక్సెస్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి మొక్కులు తీర్చుకోవడాలు అలాగా చాలా ఫేమస్ తల్లి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నాకు తెలిసినంత వరకు కొంతవరకు అట్లీస్ట్ కొంతవరకు తెలిసే ఉంటుంది. చూడండి, ఇలాగ టెంపుల్కి ఎంటర్ అవుతున్నాము. అక్కడ ఆయన నిల్చున్న ఆయన మా వారికి వరుస అవుతారంట. ఆయన చెప్తున్నాడు ఏదో, వద్దులేండి మీకు బాగోదు అది చెప్తే, కామెంట్ చేస్తున్నాడు ఆయన. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము టెంపుల్ చుట్టూ రౌండ్స్ చేస్తూ ఉన్నామన్నమాట. అది యాక్చువల్గా అయితే 3 చేస్తారు కదండి, మేము 21 చేసాము. మేము మనసులో అనుకొని ఉన్నాము, సో అందుకని 21 చేసాము. ప్లేట్ పట్టుకొని ఒక్కసారి మాత్రమే తిరిగాము. ఇంకా ప్లేట్ అక్కడ పెట్టేసి మొత్తం రౌండ్స్ చేసాము. ఇక్కడ చూడండి ఎంత బాగుంటుందో, బ్యాక్గ్రౌండ్ ఇట్లా అమ్మవారి ఫేసింగ్ అలా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఉంది ఫిష్ ఉంది కదా, ఆ చేప వరకు నీళ్ళు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఆ ఊరి మునిగిపోతుంది అనే సైన్ అనమాట. మామూలుగా నమ్ముతారు కదా, అమ్మవారి ముక్కుపొడుగా వాటర్ వచ్చి టచ్ అయితే మునిగిపోతుంది, అట్లా కొట్టుకొని పోతుంది అన్నట్టు అనమాట. ఆ ఫిష్కు వచ్చి వాటర్ ఎప్పుడైతే టచ్ అవుతాయో ఏరి నీళ్ళు, అప్పుడు ఆ ఊరు కొట్టుకొని పోతుందని వీళ్ళ నమ్మకం. ఇలా మేము తిరుగుతూ ఉంటే మా పిల్లలు కూడా అల్లరి వేస్తూ తిరుగుతూ ఉన్నారు. పొద్దున్నే కదా అండి, చాలా ప్రశాంతంగా ఉంది. అది జనవరి 1 కాబట్టి చాలామంది వస్తూ వెళ్తూ ఉన్నారు. మేము తిరిగేలోపు చాలామంది వచ్చి వెళ్ళారు. ఇలా ఉంటుందండి ఎంట్రన్స్. ఇటు పక్క హుండీ ఉంటుంది, ఇటు సైడు నాకు రైట్ సైడ్ వచ్చేసి నాగదేవతలు ఉంటారు, వినాయకుడు, ఇట్లా అందరూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్లో వీళ్ళు ఉంటారు. చూడండి, మా అమ్మవారు చూడండి, చూస్తుంటే ఎంత కలగా ఎంత అద్భుతంగా ఉందో కదా. ఎన్నో జన్మలు పుణ్యం చేసుకొని ఉంటే కానీ అమ్మవారి దర్శనం జరగదని అనుకుంటామండి మేమైతే. ఆ పక్కనే యమదగ్ని మహారాజు, చిన్న ఎల్లమ్మ, ఏమో ఊరేగింపుకు అన్నిటికీ ఆమెను తీసుకుంటారు. పెద్ద ఎల్లమ్మ అక్కడే ఉంటుంది. పక్కన చూసారు కదా మాలేసింది, అక్కడ నాగదేవతలు కూడా ఉంటారండి. ఇక్కడ వచ్చేసి వినాయకుడు, శివుడు ఉంటారు. గుంజుళ్ళు తీయటం అలవాటు అనమాట అక్కడ. ఇంక బయటకు వచ్చేసాము. నాగదేవతలకి క్లిప్ తీయడం ఆయన మర్చిపోయాడు. ఇంకా అలాగా బయటకు వచ్చేసాము. టెంకాయ కొట్టేసి అమ్మవారికి వచ్చేసాము. లోపల పూజారి ఉంటారు, ఆయన చేస్తారని. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గంగమ్మ టెంపుల్కి అనమాట. గంగమ్మ టెంపుల్లో 3 రౌండ్లు తిరిగాము అలాగా. గంగమ్మ టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి. ఇదంతా చూడండి, అంత కార్వింగ్స్ అదంతా చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. టెంపుల్స్లో అయితే ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఎవ్వరు ఉండరు, బాగుంటుంది. పూజారి వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా బాగా జరుగుతుంది. ఊర్లో అయినా కూడా బయట మనము ఎక్కడికైనా వెళ్తే, టెంపుల్స్కి వెళ్తే ఏ ఫీల్ ఉంటుందో అంతకంటే బాగుంటుందండి. చూడండి, ఇక్కడికి వచ్చాము, రేణుకా ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళేసి వచ్చేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మా గంగమ్మ అనమాట. గంగమ్మ దగ్గరికి వచ్చేసి పూలమాల సమర్పించి
ఆయనే అన్నీ చూసుకుంటాడనమాట. అగరబత్తులు, దీపము, ధూపము అన్నీ ఇచ్చేసి తర్వాత మనకు కూడా హారతి ఇచ్చేసి మనకు ఓడిలో అక్కడ రేణుకా ఎల్లమ్మ దగ్గర ఎలా చేస్తారో మనకు అలాగే అనమాట. అక్కడ మనం కుంకుమ పెట్టేసుకుంటాము. రేణుకా ఎల్లమ్మ దగ్గర కూడా అంతే అనమాట. హారతి ఇచ్చిన తర్వాత కొబ్బరి చిప్ప, అందులో పూలు, బ్లౌజు ఉంటే అక్కడ అమ్మవారి దగ్గర అవైలబుల్గా ఉంటే మనకు కూడా ఇస్తారన్నమాట. బ్లౌజు, గాజులు అన్నీ ఇస్తారు. ఇక్కడ తీర్థము చాలా ఉంది అని చెప్పేసి ఆయన గ్లాస్లో వేసి ఇస్తున్నారు. చాలా సౌండ్ వచ్చింది కదండి, సారీ. ఇది నేను ఇంట్లో ఉన్నాను కదా, కొంచెం పిల్లలు అందరూ డిస్టర్బెన్స్గా అట్లా కొద్దిగా చేస్తున్నారు. కానీ మనకి వీడియోస్ చేయటం ఇంపార్టెంట్ కదా మనకి, సో చేస్తున్నాను. అలాగా నేను, చెల్లి, మా హస్బెండ్ అందరం అక్కడున్న కోకోనట్ వాటర్ కంప్లీట్ చేసేసి, ఆయన మన ఊరు ఆయనే, సో మనకు ఏమైనా ఎక్కువ ఉంటే మన కోసమే అని కాదండి, ఎవరున్నా కూడా వాళ్ళకు కూడా ఇస్తారన్నట్టు. ఎందుకంటే అక్కడే ఉంటే వేస్ట్ అయిపోతాయి అనేసి ఉన్నవి ఉన్నట్టు ఇచ్చేస్తూ ఉంటారనమాట. అక్కడే పక్కన చిన్న గ్లాసెస్ కూడా పెట్టేశారు, ఎవరికైనా కావాలంటే అడిగి తీసుకోవచ్చు. లేదంటే కొంతమంది ఇచ్చినా కూడా తీసుకొని వాళ్ళు కూడా ఉండొచ్చు, అలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మా ఊర్లో ఆంజనేయ స్వామి అండి. తర్వాత ఈయన దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఈయన దగ్గర ఎవ్వరూ లేరన్నట్టు, పూజారి లాగా. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మా ఆయనే పూజారి. మా ఆయన ఆంజనేయ స్వామి భక్తుడండి. ఈయన దగ్గర నుంచి నాకు ఏదన్నా భక్తి ఉందంటే ఈయన దగ్గర నుంచే వచ్చింది నాకు కూడా. చూడండి మా వారు ఎంత పర్ఫెక్ట్ చేస్తారో, అంత ప్రతి ఒక్కటి చేసేసాడనమాట. పూజారి ఉంటే ఎలా చేస్తారో మొత్తం అన్నీ. శతకోపం పెట్టడాలు, శతకోపం అంటే మళ్ళీ మీరు అది అవునో కాదో అనొచ్చు నాకు తెలిసిన వరకు దాని నేమ్ అదే అనమాట. అట్లా అన్నీ చేశారనమాట. టెంకాయలు కొట్టడము, ఊదిబత్తి, అది ధూపం చూపించడము, దీపం, ధూపం అట్లా అన్నీ చేసేసి తర్వాత కుంకుమ ఇచ్చేసి తర్వాత కొబ్బరి గిన్నె కూడా మాకు ఇచ్చేసాడు ఇదన్నమాట. కొంచెం ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి చాలామంది ఉన్నారండి అక్కడ కూడా. ఇంకా మనం ఇప్పుడు హారతి ఇస్తున్నాడు కదా ఆయన, ఇంకా 3 ఉన్నారు మనతో పాటు కూడా. అందరికీ ఈయన చేశాడన్నట్టు, చేయడం అందరికీ చేసేసాడు ఆయన. తర్వాత వచ్చేసి మీ ఇంటికి వచ్చి చూస్తూ ఉన్నాను. చూసారు కదా, మనం ఇంటికి వచ్చేసరికి కూడా దీపం వెలుగుతుంది. ఆ రోజు నైట్ వరకు అలాగే దీపం వెలుగుతూనే ఉన్నదండి. హ్యాపీగా అనిపించింది నాకు. మా అమ్మ సౌండ్ చేస్తుందండి బాబు. చూడండి, ఇక్కడ మేము ఐస్ క్రీమ్ కొనుక్కున్నాము ఆఫ్టర్నూను. ఒక్కొక్క ఐస్ 50 అంట అండి, 50 రూపీస్ అంట. మా పిల్లలు మా చెల్లి కొంటేనే మేము 200 పెట్టేసాము. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము ఆయిల్ కాంచుకున్నాను. నేను పచ్చి కొబ్బరితో పాలు చేసుకొని, పాల నుంచి వచ్చిన కొబ్బరి నూనె, అందులో ఉన్న పేస్టు అంతా కలిపి పట్టించేసుకుంటున్నానండి. కొద్దిగా కార్న్ఫ్లవర్ కూడా మిక్స్ చేస్తాను. అది పట్టించుకుంటూ ఉంటే చాలా చల్లగా ఉంటుందండి. ప్రతిసారి నేనే పట్టించుకుంటూ ఉండేదాన్ని కదా, ఈసారి అమ్మతో అప్లై చేయించుకుంటూ ఉంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడ చూసారు కదా, అదే బౌల్లో కాంచుకున్నాను అనమాట. ఆ బౌల్లో కాంచుకొని పట్టించేయించుకుంటున్నాను. నాకు చెల్లికని ఇద్దరికి చేసేసుకున్నాను. ఒక టెంకాయ అయితే సరిపోతుందండి. అందులో ఉన్న వాటర్ కూడా మనము మిక్స్ చేసుకునేటప్పుడు కొబ్బరిని అందులోనే ఆ వాటర్ పోసుకుంటే మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోకుండా కొద్దిగా తొందరగా దగ్గర పడి ఆయిల్ తేలుతుంది. మీకు కావాలంటే ఇది నేను షేర్ చేస్తానులేండి ఏదో ఒకసారి నేను చేసుకునేటప్పుడు. మన ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు అలా చేసుకొని పట్టించుకోవడం వల్ల మన హెయిర్కి గ్రోతింగ్ కావచ్చు, సాఫ్ట్నెస్ కానీ బాగా తెలుస్తుందండి మీకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా పిల్లలు న్యూ ఇయర్ కదా, వాళ్ళ పిన్నికి సర్ప్రైజ్ అంట. సర్ప్రైజ్ అంటే ఏంటి అనుకుంటున్నారా? చూడండి, ఆ పేపర్స్లో మొత్తం మంచిగా డ్రా చేసేసి వాళ్ళ పిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ నేమ్స్ కూడా వాళ్ళకి తెలుసు అన్నట్టు, వాళ్ళ నేమ్స్ కూడా రాసి ఇచ్చేసి గిఫ్ట్ చేస్తున్నారనమాట. మా పిల్లలు ఎప్పుడైనా అంతేనండి, గిఫ్ట్ చేయడం అంటే వాళ్ళకి తెలిసింది డ్రా చేసి మనకి ఇవ్వటము. చూడండి ఎంత బాగా చేసినారో. ఇది వచ్చేసి పెద్దబాబు చేశాడు.
చూడండి ఆ పైన ఉన్నాయి కదా నేమ్స్. ఒక అమ్మాయి పేరు మోక్షిత అయితే వీడు మౌనిక రాశాడనమాట. మౌనిక కాదు నాన్న మోక్షిత అంటే ఓకే పర్లేదు మమ్మీ ఏమైంది ఇంకొకటి రాస్తాను అని చెప్తూ ఉన్నాడు. చూడండి అదే మా చిన్న కొడుకు చేశాడు హ్యాపీ న్యూ ఇయర్ అని. బట్ వాడు నేమ్స్ అయితే రాయలేదు, ఎందుకంటే వాడికి ఇంకా అంత పెద్ద పేర్లు రాయటం అట్లా ఇంకా రాదు చిన్నోడికి. హ్యాపీ న్యూ ఇయర్ వరకు బాగా రాశాడు. వాడు సెల్ఫే చేస్తాడనమాట అదంతా. అలా పిన్నికి కూడా బాగా నచ్చి హ్యాపీగా అనిపించింది అని చెప్పింది. చూడండి ఇంతవరకు ఎవ్వరు అలాంటి గిఫ్ట్లే ఇవ్వలేదు నాకు అని చెప్తుంది. నేను వాయిస్ అలాగే పెడదామనుకున్నాను, బయట సౌండ్లు అంతా రీసౌండ్ వచ్చేస్తుంది, ఇంకా అందుకే నేను వాయిస్ ఓవర్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా పిల్లలు నేనే చేస్తాను వాయిస్ అని కూడా చెప్తున్నారు. బట్ everyone, this is me and my brother. We both did a drawing for my Pinny. They all loved it. అదన్నమాట సంగతి. హ్యాపీ న్యూ ఇయర్ రోజు మేము చేసుకున్నది. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.